మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు మరోసారి షాక్ ఇచ్చారు. తాడిపత్రి పర్యటనకు తాజాగా ఆయనకు అనుమతి నిరాకరించారు. ఈ నెల 18న పర్యటనకు ఓకే అన్న అధికారులు పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మనపల్లి చేరుకోగానే హౌస్ అరెస్ట్ చేయడంతో ఆయన ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో పెద్దారెడ్డి ఇక తాడిపత్రికి పూర్తిగా దూరమైనట్లే అని వైసీపీలోని కొందరు నేతలు సంబరపడుతున్నారట. తాడిపత్రి ఇన్ఛార్జ్ పదవి దక్కించుకోవాలని చూస్తున్న స్థానిక వైసీపీ నేతలకు తాజాగా పెద్దారెడ్డి షాక్ ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. అసలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే గీసిన స్కెచ్ ఏంటి? అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో తాజాగా వైసీపీ చంద్రబాబు రీకాలింగ్ మేనిఫెస్టో కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రికి వెళ్లేందుకు వీల్లేదని, తాడిపత్రిలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదముందంటూ నియోజకవర్గంలోని తన స్వగ్రామం తిమ్మంపల్లి చేరుకున్న పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే పెద్దారెడ్డి మినహా మిగిలిన వైసీపీ నేతలు సమావేశానికి హాజరు కావచ్చని పోలీసులు అనుమతించారు. అలాగే కేతిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే స్వగ్రామమైన తాడిపత్రి సెగ్మెంట్లోని తిమ్మంపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హైకోర్టు ఆదేశాలున్నా ఎందుకు అనుమతించారని పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాడిపత్రికి వెళ్లి తీరుతానంటూ రోడ్డుపైనే మాజీ ఎమ్మెల్యే బైఠాయించారు. పోలీసుల తీరుపై పెద్దారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆ క్రమంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా తాడిపత్రిలోనూ అటు తిమ్మంపల్లిలోనూ భారీగా పోలీస్ బలగాలు మోహరించారు. ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టకుండా కోర్టు ఆంక్షలు విధించింది. అయితే తర్వాత హైకోర్టు ఆదేశాలతో సొంత ఇలాకాలోకి వెళ్లేందుకు పెద్దారెడ్డి ప్రయత్నాలు కొనసాగిస్తుంటే జేసీ వర్గీయుల తిరుగుబాటుతో పోలీసులు ఎప్పటికప్పుడు పెద్దారెడ్డికి అనుమతి నిరాకరిస్తున్నారు. ఇప్పటికే మహానాడు, రాప్తాడు జంట హత్యలు, ఎంపీపీ ఉప ఎన్నికలు, ప్రధాని పర్యటన అంటూ పలుమార్లు పోలీసులు పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనలకు అనుమతులు నిరాకరించారు. ఈ నెల 5న పెద్దారెడ్డి మరోసారి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి కోరుతూ పోలీసులకు లేఖ రాశారు. జగన్ పిలుపు మేరకు తాను తాడిపత్రిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించాలని ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లి అనుమతి కోరారు. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతిస్తూ ఏపీ హైకోర్టు ఏప్రిల్ 30న ఆదేశాలు జారీ చేసింది. అయితే పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లినప్పుడు తగిన భద్రత కల్పించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇటీవల వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి తాడిపత్రి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుని పార్టీ పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు అనుమతివ్వాలని పోలీసులను కోరారు. అప్పుడు కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. తాడిపత్రికి రావద్దని స్పష్టం చేశారు. ఆ రోజు తాడిపత్రిలో మంత్రుల ప్రోగ్రాం ఉందని, శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదముండడంతో వైసీపీ నేతలు తమ సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 18 లేదా ఆ తర్వాత కార్యక్రమం నిర్వహించుకోవచ్చని సూచించారు. పోలీసులు అనుమతివ్వకపోవడంతో చేసేది ఏమీ లేక పెద్దారెడ్డి అప్పుడు వెనుదిరిగారు. తాజాగా మళ్లీ తాడిపత్రిలో చంద్రబాబు రీకాలింగ్ కార్యక్రమం చేపట్టడానికి పెద్దారెడ్డి తన స్వగ్రామం తిమ్మంపల్లి చేరుకున్నారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వైరం రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. పెద్దారెడ్డి ఎప్పుడు తాడిపత్రి రావడానికి రెడీ అయినా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం ఆయన్ని అడ్డుకోవడానికి ఎక్కడికక్కడ మోహరిస్తోంది. ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అవడంతో పోలీసులు శాంతి భద్రతల విఘాతం కలుగుతుందని మరోసారి పెద్దారెడ్డి పర్యటనకు చెక్ పెట్టారు. అలా తాడిపత్రి రాజకీయాలు రాష్ట్రంలో అనునిత్యం చర్చనీయాంశంగా మారుతున్నాయి. 50 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవమున్న జేసీ ఫ్యామిలీ రాజకీయం ఒకవైపు, కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోవైపుగా సాగుతున్న తాడిపత్రి రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఇది మొదలు ప్రతిపక్ష వైసీపీకి చెందిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలోకి, అందులోనూ తాడిపత్రిలోని సొంత ఇంటికి వచ్చి వీలు లేకుండా అష్టదిగ్బంధనం చేశారు. దాంతో తాడిపత్రిలో వైసీపీ క్యాడర్ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏడాది కాలంగా తాడిపత్రిలోకి అడుగుపెట్టకపోయినా తాడిపత్రిలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు పార్టీ జగన్ మీద ఉన్న అభిమానంతో ఎలాగూ నెట్టుకుంటూ వస్తున్నారు. పార్టీని నమ్ముకున్న వారికి అండగా ఉండాల్సిన నాయకుడు ఇబ్బందులో ఉండడంతో ఇదే అదునుగా తాడిపత్రిలోని కొంతమంది నాయకులు లీడర్స్ గా చలామణి అవుతూ పెద్దారెడ్డి స్థానాన్ని భర్తీ చేసేందుకు తహతహలాడుతున్నారట.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారని జగన్ వ్యాఖ్యానించడంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉన్న సమయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి సాగించిన అక్రమాలు, అన్యాయాలు, ఆకృత్యాలు అన్నీ ఇన్ని కావని, తమ కుటుంబ సభ్యులపై పదుల సంఖ్యలో అక్రమ కేసులు పెట్టించడంతో పాటు తనను, తన కుమారుడైన అస్మిత్ రెడ్డిని జైలుకు కూడా పంపిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రికి రానివ్వబోమని, ఏం చేస్తారు మహా అయితే ఉరివేస్తారా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక ఇప్పట్లో పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో వైసీపీలో చురుకుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి, ముస్లిం మైనార్టీ వర్గాల్లో మంచి పట్టున్న సీనియర్ నాయకుడు హీరాపురం ఫయాజ్ బాషా, రూపాయి డాక్టర్ చామల వెంకట అనిల్ ప్రసాద్ రెడ్డిలలో ఎవరో ఒకరికి తాడిపత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశముందని తాడిపత్రిలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ క్రమంలో ఈ మధ్యనే రూపాయి డాక్టర్గా నియోజకవర్గానికి సుపరిచితుడైన డాక్టర్ అనిల్ రెడ్డి వెళ్లి జగన్ని కలిశారు. ఆయన వెస్ట్ రాయలసీమ ఎమ్మెల్సీగా పోటీ చేసి 25% ఓట్లు సాధించగలిగారు. పార్టీ కోసం కష్టపడే వారికి తగిన సముచిత స్థానం ఉంటుందని వైసీపీ అధ్యక్షుడు జగన్ తాడిపత్రి వైసీపీ నాయకులకు మాట ఇవ్వడంతో తాడిపత్రి ఇన్ఛార్జ్ పదవి కోసం ఆశావాహులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారట. ఆ నాయకుల పన్నాగాన్ని ముందే పసిగట్టిన పెద్దారెడ్డి అలర్ట్ అయ్యారట. తాడిపత్రి వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి తన కుటుంబ సభ్యులు ఎవరు రాకూడదని జేసీ కండిషన్ పెట్టడంతో పెద్దారెడ్డి ఎవరికి తెలియకుండా తన పెద్ద కోడలు అచ్యుతారెడ్డిని రంగంలోకి దింపి తాడిపత్రి వైసీపీ సమావేశానికి పంపించారు. దీంతో తాడిపత్రి వైసీపీలో తమ కుటుంబానిదే పెత్తనమన్న సంకేతాలను బలంగా పంపారట కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రిలో ఉన్న వైసీపీ నాయకుల్లో కూడా కొంతమంది జేసీ ప్రభాకర్ రెడ్డి మనుషులున్నారని, మొదట వారి ఆట కట్టించిన తర్వాత మిగిలిన విషయాలు చూసుకుంటారని పెద్దారెడ్డి అంటున్నారట. ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జి పదవి కోసం ఆశలు పెట్టుకున్నారో వారిలో కొంతమంది టీడీపీకి అనుకూలంగా పనిచేసే వ్యక్తులుండడంతో వారికి చెక్ పెట్టడానికి పెద్దారెడ్డి తన కోడల్ని రంగంలోకి దింపారట. తనకు బదులుగా తన పెద్ద కుమారుడు హర్షవర్ధన్ భార్య అచ్యుతారెడ్డిని రంగంలోకి దింపి సొంత పార్టీ నాయకులకి షాక్ ఇచ్చారు పెద్దారెడ్డి. ఆ సమావేశానికి వచ్చిన నాయకుల్లో ఏ ఒక్కరికి కూడా తన కోడలు వస్తదని సమాచారం లేకపోవడంతో వారంతా ఆమెను చూసి కంగుతిన్నారట. ఈ పరిణామంతో రాబోయే రోజుల్లో పెద్దారెడ్డి కుటుంబ సభ్యులే తాడిపత్రి వైసీపీలో రాజకీయం చేస్తారని, వేరే వ్యక్తికి అక్కడ అవకాశం ఉండదని వైసీపీ నాయకులు ఫిక్స్ అవుతున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో.